బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఓయూ లీడర్లు. ఇక బీఆర్ఎస్ నాయకుడు నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ వద్ద కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, గెల్లో శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు గొడుగులు, పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న గౌరవ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అలాగే వర్షాకాలం కాబట్టి ఇబ్బందులు పడొద్దని, ఇక్కడ లైబ్రరీకి పోతేప్పుడు ఇబ్బందులు పడొద్దని వాళ్లకు గొడుగులు కూడా పంపిణీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ విద్యార్థులు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఒక అండగా ఉన్న పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మాత్రమే. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి, బిడ్డ రేవంత్ రెడ్డి, ఇప్పటికి నువ్వు ఎన్ని కేసులు విద్యార్థుల మీద పెట్టినా, పార్టీ మీద పెట్టినా, రామన్న మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము ఖచ్చితంగా అడ్డుకొని అడుగడుగున మీ 420 హామీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడుగడుగున అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కళాశాల సమీపంలో నాగారం ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో వర్షాకాలం కాబట్టి గొడుగుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఎవరైతే ఎస్ఐకి కానీ ఆర్ఆర్బీకి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులున్నారో వారందరికీ కూడా పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయాలకు గురి చేస్తా ఉన్నదో అది విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, రైతాంగమైనా, మహిళలైనా ప్రతి క్షణం వాళ్ళ మీద ప్రశ్నలు సంధిస్తూ అసలు ఊపిరి పీల్చుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా చేసినటువంటి కార్యక్రమాలను తట్టుకోలేకనే చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వ్యక్తిగతంగా కేటీఆర్ గారు కానివ్వండి, వ్యక్తిగత ఆరోపణలు కానివ్వండి, వివిధ రకాల కేసులలో ఏదో ఒక రకంగా విచారణ పేరుతోని ఒక మానసిక శోభకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వారికి అండగా ఉన్నటువంటి మా విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారని చెప్పేసి నిరసన తెలియజేయడానికి పోతే కూడా అక్రమమైన కేసులు పెట్టి ఇళ్లలోకి పోయి ఫోన్లు చేయమని చెప్పి ఇళ్ల ఫ్యామిలీస్ ఇబ్బందిని పెట్టి కావాలని చెప్పేసి ఒక కుట్రపూరిత ధోరణిలో వ్యవహరిస్తా ఉన్నారు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కోసం నినదించినటువంటి మా బిడ్డలు ఎవరు కూడా భయపడకుండా రేపు ఏ సందర్భం ఏ విషయమైనా సరే వెనకడుగు వేయకుండా మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. ఇదే వేదిక నుంచి